చెప్పారు. చెప్పాననుకో, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. ఏంటి? డాడీకి వర్క్ ఇంకా పూర్తి కాలేదు, అందుకని బర్త్డే ట్రిప్ క్యాన్సిల్ చేసేయమని చెప్పారు. హై, ఊరికే కామెడీ చేయకండి మమ్మీ. మీ డ్రెస్ మేకప్ చూసి కనిపెట్టేశాను. డాడీ వాళ్ళు వచ్చేస్తారు కదా. హయ్యా, డాడీ వచ్చేసారు. నేను చెప్పాను కదా, డాడీ వచ్చేసారు. డాడీని మిస్ అయ్యావా? అవును డాడీ. నేను రాననుకున్నావు కదా. సర్ప్రైజ్ ఎలా ఉంది? మీరు వస్తారని నాకు బాగా తెలుసు. హౌ ఆర్ యు? ఫైన్. నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటో గెస్ట్ చేసి చూద్దాం. గేమింగ్ కన్సోల్ కదా. yes tada హై, థాంక్ యూ డాడీ. లవ్ యు సో మచ్. లవ్ యు టూ. ఏ గేమింగ్ కన్సోల్ దొరికింది, జాలీ. రండి సార్, మీ కొడుకు మాత్రమే సర్ప్రైజ్ గిఫ్టా? వైఫ్ ని మర్చిపోయినట్టున్నారు. నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ ముందు నేనే సర్ప్రైజ్ ఇచ్చినా వేస్టే. నాకెందుకు ముందే చెప్పలేదు? ముందే చెప్పుంటే వర్క్ వదిలేసి వచ్చేసేవారా? అవును, నా వైఫ్ కంటే ముఖ్యమైన విషయం నాకేముంటుంది చెప్పు. Come. డాడీ, ఇక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఏముంది, 10 or 11 hours లో వెళ్ళొచ్చు. ఓ, అంతసేపు పడుతుందా? ఆనంద్, ఫ్లైట్ లో వెళ్ళటానికి ఎందుకు 10 hours పడుతుంది? అవును కదా, మర్చిపోయాను. యాక్చువల్లీ ఫ్లైట్ లో వెళ్తే 1 hour లో చేరుకుంటాం. ఏంటి మీరిద్దరు ఆటలాడుతున్నారా? హా? లేదే, మరి కార్లో వెళ్ళడమే కదా మన ప్లాన్. ఇప్పుడెందుకు మారుస్తున్నారు? ఫ్లైట్ లో అయితేనే జాలీగా ఉంటుంది. లాస్ట్ టైం ఎంత ఎంజాయ్ చేసాం, మర్చిపోయావా? తలనొప్పి వచ్చి వామిట్ చేశాను, అది ఎంజాయ్మెంటా? కారే సూపర్ మమ్మీ. కార్లో రోడ్డు మీద వెళ్తూ పీకాక్, మౌంటైన్స్ ఇవన్నీ చూడొచ్చు. ఫోటోస్, వీడియోస్ తీయచ్చు. భలే జాలీగా ఉంటుంది. ఎక్కువ చూడు, నీ ఫ్రెండ్ షమ్య కాల్ చేస్తోంది. ఏ సమ్యు, నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మేమెందుకు కన్యాకుమారి వెళ్తున్నామంటే అక్కడ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుని హే, sunrise చూసి. నువ్వెందుకు వరి అవుతున్నావు? నేను వాడిని ఈవినింగ్ షాపింగ్ తీసుకెళ్తాను. అక్కడ ఎలాగో అలా కన్విన్స్ చేస్తాను. నేను చూసుకుంటాను. నువ్వు తిను. ఎక్కువ నిద్రపోయాడా? నేను చాలా ట్రై చేశాను, బట్ వాడిని కన్విన్స్ చేయలేకపోయాను. రేపు ఇంకోసారి మాట్లాడతాను. వద్దు, ఎందుకంటే వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. చూసుకుందాం. చూసుకుందామంటే విల్ గో విత్ దిస్ ప్లాన్. ఆటలాడుతున్నావా మీరా? డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయావా? మర్చిపోలేదు. ఈ ట్రిప్ కి మీరిద్దరు మాత్రమే వెళ్ళబోతున్నారు. నేను రాను. హే, ఏమంటున్నావు? ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ కాదు. నేను బాగా ఆలోచించాను, ఇదే సొల్యూషన్. ఎంతకంటే వాడిని డిసప్పాయింట్ చేయటం ఇట్స్ నాట్ అవుతుందేమో అని బాధగా ఉంది. బట్ మీరా, నువ్వు రాకుండా మేము. ఆనంద్, ఐ హావ్ అ పర్ఫెక్ట్ ప్లాన్. నేను చెప్పేది కాస్త విను ప్లీజ్. ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని విడిగా పంపించాను. హే, ఫీల్ అవ్వకు మీరా, 2 రోజుల ట్రిప్పే కదా. 2 రోజులే. సరే, ఓకే. అరౌండ్ 10 PM వాళ్ళ మధురై రీచ్ అవుతారు. నువ్వు ప్రసాద్ రెడీగా ఉండండి. నేను కవిన్ కోసమే ఈ ట్రిప్ కి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. ప్రసాద్ తో వెళ్ళాలంటేనే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఊరుకోవే, మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఇదొక మంచి ఛాన్స్. మోర్ దెన్ దాట్, నువ్వుంటే వాడు ఫుల్ ఖుషీగా ఉంటాడు. నా అబ్సెన్స్ అస్సలు ఫీల్ అవడు. ఉమా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేనే, బాయ్. 2 days కి కావాల్సినవన్నీ ప్యాక్ చేశాను. ఇంకేదైనా కావాలంటే లోకల్లో కొనుక్కోండి, ఓకే? కవన్ కరెక్ట్ గా తింటున్నాడా అని చూసుకోండి. కొంచెం లైట్ తీసుకున్నా మోసం చేస్తాడు. అండ్ మొబైల్ ఎక్కువ యూజ్ చేయనివ్వకండి. ఇంకా ఇంకేదో చెప్పాలనుకున్నానే. ఏంటి? I love you, Mira. I'll miss you.
హాయ్. నేనెక్కడున్నా నా మనసు నీ చుట్టే తిరుగుతుంది. పోనీ నేను కూడా నీతో వచ్చాయినా ఎందుకో తెలియదు, మనసు అదోలా ఉంది. తిక్కులు పడకు. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు మేము తిరిగి వచ్చేస్తాం, సరేనా? డాడీ ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? త్వరగా రండి. బాయ్ కవిన్. లవ్ యూ మమ్మీ, మిస్ యూ సో మచ్. So guys, how was the party today? ఈ రోజు చేసిన దానికంటే చాలా పెద్ద సక్సెస్ సార్. our clients are so happy. ఈ సక్సెస్ కి కారణం మన టీమ్ హార్డ్ వర్క్. బట్ రిమెంబర్, వి హావ్ ఎ లాంగ్ వే టు గో. ద Sure, జాబ్ sir. ఇస్ స్టిల్ అన్ఫినిష్డ్. యా ష్యూర్ సార్, బట్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసేయచ్చు. మీరు ఇంకొక 2 days ఇక్కడ ఉంటే 2 days ఛాన్సే లేదు. 1 hour లో నేను చెన్నైలో ఉండాలి. డూ వన్ థింగ్, ఐల్ పాస్ బై నెక్స్ట్ మంత్. విల్ ఫిక్స్ అన్ అపాయింట్మెంట్ దెన్. ఓకే, యా ష్యూర్ సార్. ఇట్స్ టూ లేట్ సార్. ఇప్పుడు వెళ్తే ఫ్లైట్ ఐఎమ్ అందదేమో. టేకింగ్ మై కార్, డోంట్ వరీ. డ్రైవర్ ని అరేంజ్ చేయనా No సార్? worries, no worries. It's all right. All right, guys, let's continue the party. We'll check out this bar. Come on, let's go. మమ్మీ నేను ఇంటికి రాగానే నీకు ఏంటిది డాడీ, ఇక్కడ ఇంటర్నెటే రావట్లేదు. మమ్మీకి డెలివర్డ్ అనే మెసేజ్ రావట్లేదు. ఇంకాసేపట్లో మధురై వస్తుంది. అక్కడికి వెళ్ళగానే మెసేజ్ డెలివరీ అవుతుంది, సరేనా? హై, మమ్మీ మెసేజ్ చూసేశారు, రిప్లై కూడా చేసేశారు. ఐ మిస్ యూ సో మచ్ కవిన్. మీరిద్దరూ లేకపోతే ఇల్లంతా బోస్. నేను మీతో వస్తే బాగుండేది. మమ్మీ ఇలాంటి మెసేజ్లు పంపితే డాడీ యూటర్న్ చేసి ఇంటికి వచ్చేస్తారని చెప్పు. రాన్ రాన్ మీ రొమాన్స్ కి అసలు లిమిట్ లేకుండా పోతుంది. నేను గమనిస్తూనే ఉన్నాను. ఏడివిరా నువ్వు? డాడ్, మీరు రిస్క్ చేయకండి. యువర్ నియరింగ్ యువర్ 60s. ఇలా ఒంటరిగా కార్లో ట్రావెల్ చేయకండి. హే హే హే, ఏంట్రా 60s? నువ్వు యూఎస్ నుంచి రా, నా 6 ప్యాక్ నీకు డిస్ప్లే చేస్తాను. డాడ్, యువర్ హ్యూమర్ సెన్స్ ఇస్ గెటింగ్ యంగర్ డే బై డే. అఫ్ కోర్స్ ఐఎమ్ యంగ్. హూస్ ఓల్డ్ హియర్? ఇవాళ ఏం రోజు మీకు గుర్తుందనుకుంటాను. మర్చిపోలేదుగా? ఎలా మర్చిపోతాను, బాగా గుర్తుంది. ఎప్పుడు వస్తున్నావు? మిమ్మల్ని వెంటనే చూడాలి. లుక్ అట్ దిస్ బ్లడీ ఇడియట్స్. డాడ్, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? నథింగ్ సుందర్, ఐల్ కాల్ యూ బ్యాక్. కాస్త నిద్రపో కవిన్. ఫుల్ గా ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయి ఉంటావు కదా. నేను నీకు మార్నింగ్ కాల్ చేస్తాను, ఓకే? ఐ లవ్ యూ సో మచ్. రిలేటివ్స్ కి పోలీస్ కి ఇన్ఫార్మ్ చేశారా? పోలీస్ కి ఇన్ఫార్మ్ చేశాం సార్. రిలేటివ్స్ కి ట్రై చేస్తున్నాం. ఆ 2 బాడీస్ ని మార్చూరికి పంపండి. ఓకే సార్. ఏమయ్యుండదు కదా నువ్వేం భయపడకు. సిస్టర్, ఐసీయూ ఎటువైపు? లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగండి. ఇంకోసారి మరి డాక్టర్, మీరు యాక్సిడెంట్ అయిన ఆనంద్ వాళ్ళ రిలేటివా? అవును. ఎలాగైనా కవిని కాపాడండి డాక్టర్, ప్లీజ్. వి ట్రైడ్ అవర్ బెస్ట్, బట్ హీస్ ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్. ఇంకాసేపట్లో డిక్లేర్ చేస్తాం. ఇది మీరాకెలా కన్వే చేయాలో తెలియట్లేదు. తనకి తట్టలేదు.
షీఈస్ ప్రెగ్నెంట్. వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? ప్రమాదమే లేదుగా? డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.